హాయ్ ఫ్రెండ్స్, ఇది ఆక్వాగార్డ్ ఆక్వాష్యూర్ యువి మోడల్, కొంచెం ఓల్డ్ మోడల్ అన్నమాట. కస్టమర్ కంప్లైంట్ వచ్చి వాటర్ ప్యూరిఫైయర్ వాటర్ రావడం లేదు, ఫ్లో చాలా తక్కువ ఉంది అన్నట్టు. ఆన్ చేసి చూస్తే మనకు చూడండి, ఇక్కడ గ్రీన్ లైట్ వచ్చిందంటే ఇంకా వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. బాటిల్ బటన్ ప్రెస్ చేయగానే వాటర్ వస్తుంది. ఫ్లో అయితే చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. 1 year బ్యాక్ ఫిల్టర్స్ చేంజ్ చేశారంట. చూడండి, ఓన్లీ ఇన్లెట్ మాత్రమే ఉంటుంది, వేస్ట్ వాటర్ లాంటిది ఏమి ఉండదు ఈవీ మోడల్స్లో. దీనికి పైన ఓపెన్ చేయాలంటే ఫస్ట్ ఈ లాక్ ఓపెన్ చేయాలి ఫ్రెండ్స్. దీనికి ఓ లాక్ ఉంటుంది, మీకు మదర్ బోర్డ్ వస్తుంది పైన. దాని తర్వాత 2 స్క్రూస్ ఉన్నాయి పక్కనే. ఆ 2 స్క్రూస్ మనం ఓపెన్ చేయాల్సి వస్తుంది ఫిల్టర్ చేంజ్ టైంలో. ఈ 2 స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్లో దీనికి నట్టు ఉంటుంది, దాన్ని కటింగ్ ప్లేయర్ లాంటివి తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. తర్వాత కూడా మనకు ఇంకో స్క్రూ ఉంటుంది, అది ఫ్రంట్లో ఉంటుంది ఫ్రెండ్స్, అది కనపడదు. ఆ స్క్రూ ఓపెన్ చేస్తేనే మనకు మిషన్ ఓపెన్ అవుతుంది, లేకుంటే కష్టం. చూడండి ఫ్రెండ్స్, లోపల మొత్తం కాక్రోచెస్ ఉన్నాయి. కాక్రోచెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి, మొత్తం కిందంతా డస్ట్ ఉంది. ఇప్పుడైతే కొంచెం తక్కువే ఉన్నాయి, అయితే కాక్రోచెస్ అయితే ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లేదంటే మొత్తం పైపులోకి వెళ్ళడము, స్మెల్ రావడము లాంటిది ఉంటుంది. టీడీఎస్ చూడండి 167 ఉంది. ఇది కావేరీ వాటర్ టీడీఎస్, ఇది డ్రింకబుల్. ఆర్ఓ ఏం అవసరం లేదు ఇక్కడ. చూడండి, ఫిల్టర్స్ కూడా చేంజ్ చేశాను. ఫిల్టర్స్ అయితే ఆక్వాగార్డ్ లేవు నా దగ్గర, దానికి సూట్ అయ్యే ఫిల్టర్స్ నేనైతే చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మనము ఒకసారి మొత్తం ఫిక్స్ చేసేసి ఆ తర్వాత వాటర్ ఎంత వస్తుందో చూద్దాము. నేను ఇప్పుడే ఒకసారి టెస్ట్ అయితే చేశాను ముందుగా, ఎందుకంటే లీకేజెస్ అలాంటివి ఉంటాయి కదా, దాని గురించి ముందుగానే పైప్ పెట్టి చెక్ చేయడం అయితే జరిగింది. చూడండి, అక్కడ గ్రీన్ వచ్చిందంటే అప్పుడు వాటర్ వస్తుంది. అక్కడ ప్రెస్ చేయాల్సి వస్తుంది బాటిల్ బటన్, పవర్ ఆఫ్ బటన్. చూడండి ఎంత బాగుందో, ఫుల్ ఫ్లో ఉంది. మనం అప్ టు 1 year దాకా ఏం దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఫిల్టర్స్ లైఫ్ బాగుండాలంటే మనం అవుట్ సైడ్ ఒక ఫిల్టర్ వేసుకుంటే బెటర్, లేదంటే డైరెక్ట్ ఈ ఫిల్టర్స్ తొందరగా బ్లాకేజ్ అవుతాయి. ఇప్పుడు ఇదే మిషన్కి అవుట్ సైడ్ ఫిల్టర్ ఉంటే నాకు తెలిసి 2 years వరకు ఏ విధమైన ఫిల్టర్ చేంజ్ అవసరం ఉండేది కాదు. వాళ్ళు జస్ట్ అవే ఫిల్టర్స్ యూజ్ చేశారు కాబట్టి తొందరగా బ్లాకేజ్ అయితే అవ్వడం అయితే జరిగింది. ఇప్పుడు డైరెక్ట్గా చేసి చూద్దాం. చూడండి ఎంత బాగా ఫ్లో వస్తుందో. స్టార్టింగ్ ఒక అరౌండ్ 10 to 20 liters దాకా వేస్ట్ చేస్తే మంచిది. ఇది బర్నింగ్ స్మెల్ లాగా ఒక ఫ్లేవర్డ్ స్మెల్ వస్తుంది అన్నమాట. డైరెక్ట్ వాటర్ తాగారంటే కార్బన్ ఉంటుంది కదా, దానివల్ల కొన్ని వాటర్ వేస్ట్ చేసేసి ఆ తర్వాత మీరు తాగితే మంచిది ఫ్రెండ్స్.